ఒకరు కూడా లైఫ్ జాకెట్ చేసుకోవాలి. పాపికొండలు స్టార్టింగ్ బోట్స్. హలో మంచి ఓకే సార్. మరి లైఫ్ జాకెట్స్ ప్రతి ఒక్కరు కూడా వేసుకోవాలి సార్. సో కింద హాల్లో మా స్టాఫ్ బాయ్ దుర్గా మీకు లైఫ్ జాకెట్ ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా లైఫ్ జాకెట్ తీసుకొని పైకి వచ్చేవారండి. మన బోట్ స్టార్ట్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు కూడా లైఫ్ జాకెట్ వేసుకోవాలి. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలండి. పాపికొండలు ఏప్రిల్. ఓకే మా స్టాఫ్ బాయ్ దుర్గా మీకు కింద హాల్లో లైఫ్ జాకెట్ ఇస్తున్నానండి. అలాగే ఒక అబ్బాయి వస్తాడు మీకు లైఫ్ జాకెట్ ఇస్తారు. ప్రతి ఒక్కరు కూడా లైఫ్ జాకెట్ తీసుకోవాలండి. లేదా పైన ఉన్న వాళ్ళు కింద హాల్లోకి వచ్చి మీరు లైఫ్ జాకెట్స్ అనేవి తీసుకోవాలి. పాపికొండలు బోటు స్టార్ట్ అవబోతుంది. ఇక్కడ ఉన్నవన్నీ బోట్స్. Yes. बोर्ड बैल दे పాపికొండల విహారానికి బయలుదేరింది. పాపికొండలకు బోటు బయలుదేరుతుంది. వాళ్ళు చూస్తున్నారు. పట్టుకో కొంచెం.
వీడియో ఇస్తాం ధ్యానంగా పట్టుకో శతయోజన శతశతయోజన శరధినియోజన శరపరిలంఘనమే హరిభాజన హరిహరిభాజన హరిమదభాజన దశముఖకంకణ బడవాకృత బడబడవాకృత బడబాణలకృత బహుభస్మార్చన జయ కేతన జయ జయ కేతన జయ హయ ప్రాపున జయ మిడదాపుగని రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతశతయోజన శతయోజన శతపరిలంఘన హరి. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా నిత్యం 365 రోజులు దోపదీప నైవేద్యాలు అందిస్తూ మరి కోరిన కోరికలు తీర్చబడి కల్పవల్లిగా పిలువబడుతున్న అమ్మవారైతే ఉన్నారండి. ఆవిడెవరో కాదు, మాతృశ్రీ ఆశీస్సులతో మరి మన బోర్డు అయితే పాపికొండల విహారతీర్థ స్టార్ట్ అయింది. సో ఒకసారి అందరూ కూడా మన బోర్డుకి రైట్ లో చూస్తే కనుక మరి ఈ రోజు మన బోర్డుకి రైట్ లో కనిపించే ప్రాంతాలన్నీ కూడా తూర్పు గోదావరి జిల్లా ప్రాంతాలుగాను, లెఫ్ట్ లో కనిపించే ప్రాంతాలన్నీ కూడా పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతాలుగాను మనం అయితే పిలువబడితే జరుగుతుందండి. సో మనకి లెఫ్ట్ లో ఉన్న ఈ పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతాలకి ఈ పశ్చిమ గోదావరి జిల్లా అయితే మార్చి ఇప్పుడు ఏలూరు జిల్లాగా చేశారు. సో మన బోర్డుకి రైట్ లో కనిపించే ప్రాంతాలన్నీ కూడా ఈస్ట్ గోదావరి డిస్టిక్, లెఫ్ట్ లో కనిపించేవన్నీ కూడా వెస్ట్ గోదావరి డిస్టిక్ గాను మనం తెలుసుకుంటాం. సో ఒకసారి చూస్తే కనుక మనం ఈ రోజు మన లాస్ట్ డెస్టినేషన్ పాయింట్ పేరంటాలపల్లి అనే విలేజ్ కి మన బోట్ అయితే వెళ్తుంది. సో అక్కడికి వెళ్ళాలంటే కనుక మనం టోటల్ గా 65 కిలోమీటర్స్ మనం అయితే జర్నీ చేయాలండి. అంటే 65 కిలోమీటర్లు మనం ఈ నదిపై జర్నీ చేయాలి. 65 కిలోమీటర్స్ వెళ్ళడానికి, 65 కిలోమీటర్స్ రావడానికి టోటల్ గా 130 కిలోమీటర్స్ మరి ఈ రోజు ఈ అఖండ గోదావరిపై మనం జర్నీ చేస్తాం కాబట్టి సో మనం ప్రయాణించేది ఆకాశంలో కాదు, నేల మీద కాదు, నది పైన కాబట్టి ముందుగా ఈ గోదావరి మాతకి జై పలికి మన విహారయాత్ర స్టార్ట్ చేద్దామండి. సో మన విహారయాత్ర అంత సేఫ్ గా సక్సెస్ఫుల్ గా సాగాలంటే మనం ముందుగా ఈ గోదావరి మాతకి జై అయితే పలకాలి. సో దానికి మీరు చేయాల్సిన ఏం లేదు, నేను గోదావరి మాతకు అంటాను, మీరు అందరూ కూడా జై పలకాలండి. సో ఎవరైతే జై వాళ్ళు మాతో పాటు పాపికొండ వరకు వస్తారండి. ఎవరైతే జై పలకరో వాళ్ళ మధ్యలో బోట్ ఆఫ్ దింపేస్తారు. ఓకేనా? సో ఎవరికైతే బంపర్ ఆఫర్ కావాలో మరి చెప్పండి, ఫ్రెండ్కి వస్తే బోట్ ఆఫ్ వేస్తాం. ఓకే, రెడీగా? గోదావరి మాతకు రెండు గురించి గట్టిగా అండి సార్. మీరు బ్రేక్ఫాస్ట్ లో 2 గారు జై పలకాలి సార్. ఓకే సార్, మీకు ఆఫ్టర్నూన్ మిస్ లో పప్పు ఎక్స్ట్రా ఇస్తాను. ఓకే, గోదావరి మాతకు, గోదావరి మాతకు, మా టావర్ గారికి, మీ అందరికి ఫైనల్ గా నాకు సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరి నాకు కూడా చేయి పలికారు. సో ఇలాగే హ్యాపీగా ఫుల్ ఆఫ్ ఎంజాయ్ తో మనం ఈ విహారయాత్ర అయితే స్టార్టింగ్ నుంచి ఈవినింగ్ వరకు మరి అందరూ కూడా ఎంజాయ్ చేద్దాం. సో అండి, సో మెగాస్టార్ చిరంజీవి గారు నడిచుండే ఆపద్ బాంధవుడు, అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచుండే రంగస్థలం, అలాగే మన జై బాలయ్య గారు నడిచుండే ఒక్క మగాడు, బంగారు బుల్లెడు, ఇలాగా చాలా మూవీస్ అయితే షూటింగ్ అయితే తీశారండి. సార్ మరి ఉప్పున అయితే ఇక్కడ కాదండి. సో మీరు ఎవరైనా సరే ఉప్పున 2 చూడాలనుకుంటే కనుక మా డ్రైవర్ గారి దగ్గరికి రావచ్చు. ఓకే అండి, మరి ఇక్కడ అయితే చాలా మూవీస్ అయితే షూటింగ్స్ అయితే తీయడం జరిగిందండి. ఆపద్ బాంధుడు, బంగారు బుల్లుడు, ఒక్క మగాడు, అలాగే రాముడు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మూవీస్ షూటింగ్స్ అయితే మనకి ఈ పూడిపల్లి అనే విలేజ్ లో మనకి షూట్ చేయడం అయితే జరిగిందండి. సో మరి అందరూ కూడా ఒక్క మగాడైన మూవీ చూసారు కదండి అందరూ కూడా. సో ఆ మూవీ బోట్ పెంచి బోట్ అయితే దూకిస్తారండి. ఆ సీన్ మనకి ఇక్కడే తీసారనమాట. సో ఆ సీన్ మా డ్రైవర్ గారు చూసి అప్పటి నుంచి కూడా బోట్ పెంచి బోట్ దూకిద్దామని ట్రై చేస్తున్నారు, కానీ మన బోటికి ఆపోజిట్ లో ఏ బోట్ రాక మరి ఆయన అయితే బోట్ పెంచి బోట్ అయితే దూకించట్లేదు. అంటే వాటర్ లో కలిసిపోతాయన్నమాట. అందు గురించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వీళ్ళందరినీ కూడా వేరే చోటకైతే షిఫ్ట్ చేసేసి ఇక్కడ ఉండేటువంటి అందరినీ కూడా సో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వేరే చోటకైతే షిఫ్ట్ చేయడం జరిగిందండి. సో నేనైతే పైకి వస్తానండి. పైకి వచ్చానంటే మీతో ఓకే ఎంజాయ్ చేద్దాం. నేను కూడా పైకి వస్తాను సార్. అప్పటి వరకు మీకు మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్ని కూడా ఉన్నాయి కాబట్టి పండగ. ఓకే సార్, అప్పటి వరకు హ్యాపీగా వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. మన బోట్ లో FM అయితే ఉందన్నమాట. బోట్ FM ఫ్రంట్కి వెళ్తే మనకి ఇందిరాసాగర్ గా పిలువబడుతున్న పోలవరం ప్రాజెక్ట్ డ్యామ్ అనేది కూడా ఉంది కాబట్టి ఆ పోలవరం ప్రాజెక్ట్ డ్యామ్ కూడా మీకు చూపిస్తాం.
పాపికొండలు. ఏప్రిల్ 7, 2024. పోలవరం డ్యామ్. ఓకే, పోలవరం డ్యామ్ చూడండి. ఓకే, మన బోటికి ఒకసారి లెఫ్ట్ లో చూస్తే కనుక ఇందిరా సాగర్ గా పిలువబడుతున్న పోలవరం ప్రాజెక్ట్ డ్యామ్ అయితే కనిపిస్తుందండి. డబ్బులు కొట్టేసారు ఇదేనేది, అదే కోట్ల అంటారు ఇదేనాది. అలా చెప్పు. మనకి లాభాలు అయితే ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్నీ ఉన్నాయండి. సో ముందుగా లాభాలు వచ్చేసి కొన్ని లక్షల ఎకరాలకి మనకి సాగునీరు అయితే అందుతుంది. అలాగే మన రాష్ట్రాలకే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా అప్పించేంత పవర్ అనేది మనకి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ వల్ల మనకి అయితే లభిస్తుంది అన్నమాట. ఎందుకంటే వాటర్ హైట్ అంటే దూరం నుంచి చూస్తే మనకి షార్ట్ గా కనిపిస్తుంది. అలాగే చూడండి, మరి డయస్ మీద ఎవరైతే ఉంటారో వాళ్ళతో 5 బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ అయితే డాన్స్ అయితే చేయించాల్సి ఉంది. అలాగైతే పర్వాలేదు. సో డయస్ దిగిన అరుణ్ గారితో మరి గాజు పెంకుల మీద అయితే డాన్స్ అయితే చేపిస్తాం. కట్ అయితే కట్టింది చూడండి, ఒక ఆనకట్ట అయితే కనిపిస్తుంది. మరి అది వచ్చేసి కాఫర్ డ్యామ్ అండి, కాఫర్ డ్యామ్ అన్నమాట. సో మనకి అక్కడ వచ్చేసి ఈ గోదావరి నది ఏదైతే ఉందో ఆ గోదావరి వాటర్ అంతా కూడా స్టోర్ చేయడం కోసం మనకి అక్కడ మనకి ఫ్లోటింగ్ అనేది హలో దేవీపట్నం విలేజ్. సన్మానం చేయొద్దండి, సన్మానం కాదు నాకు జీవిస్తుంది, సహకరించాలి. ఓకే సార్, ఆయన మెడలో వేస్తే ఎలా ఉంటాయి
అంటే చూడటానికి బాబా గారి మెల్ల వేసినట్టుంది. నా మెల్ల వేస్తే పనిచే లేకపోతే ఉండదు. అదేనా కరెక్ట్. ఓకే అల్ట్రా ప్రో మ్యాక్స్ సార్ సూపర్ సార్. ఇక్కడ ఏదో జరిగింది. సో మీరు అందరూ చూసారండి, ఇక్కడ ఏదో జరిగింది చూసారా మీరు అందరూ? చూడలేదు. ఒకసారి మళ్ళీ ఇంకొకసారి చేయండి సార్. సో మేము ఎవరో చూడలేదు సార్, ఏదో జరిగింది ఒకసారి చేయండి. పిల్లారంగడే మడత పెడతాడే మసాలేస్తాడే చెప్పి ఎలా తెలిసింది సార్? వాట్ ఏ సీన్ రే. అరే మేడం గారు పొట్ట చూసి చెప్పేస్తారంట. మేడం నిజమేనా? ఒకసారి మేడం గారికి వచ్చి అందరూ కూడా గట్టిగా క్లాస్ కొట్టి ఎంకరేజ్ చేయండి. మేడం గారు చెప్పిన ఆన్సర్ రాంగ్ ఆన్సర్. సో సార్ రోజు 2 వేస్తారంటే 2 వేస్తే చాలు పొట్ట వస్తుందంట. ఓకే మరి అదైతే కాదండి. ఏ 2 అంటే అది నాకు చెప్పారు సార్, అది టెక్నికల్ ఇష్యూస్ ద్వారా బయటికి చెప్పట్లేదు. సో మరి మేడం గారు మీ అందరికి ఏమన్నారండి? పొట్ట చూస్తే తెలిసింది అంటే పొట్ట పట్ట 2 కదండి. నిజంగా సూపర్ రా, నువ్వు సూపర్. మొహంలో కలపోతుంది సార్. ఒక్కొక్కసారి వచ్చి గట్టిగా క్లాస్ కూడా ఎంకరేజ్ చేయండి సార్ గారికి. మగవారికి పెళ్లి నుంచి ఎలా తెలుస్తుందంటే వాళ్ళ ఫేస్ చూస్తే తెలిసిపోతుందంటండి. వావ్ సూపర్, వీళ్ళిద్దరు కూడా సూపర్ అండి. సార్ కూడా ఒకసారి కొంచెం గట్టిగా క్లాస్ అండి. ఓకే 25 ఏళ్ళు పెరిగి ఊరికే పెరిగాడు. సో ఇదైతే రాంగ్ ఆన్సర్ అండి. సో కరెక్ట్ ఆన్సర్ అంటే నేను చెప్తాను. సో ముందు కూడా ఒకసారి అందరూ కూడా మీ లెఫ్ట్ హ్యాండ్ పైకి లేపుతారు సార్. అందరూ కూడా లెఫ్ట్ హ్యాండ్ పైకి లేపండి. సో ప్రతి ఒక్కరు కూడా లెఫ్ట్ హ్యాండ్ పైకి లేపండి. అలాగే రైట్ హ్యాండ్ కూడా పైకి లేపండి సార్. 2 చేతులు పైకి ఎత్తండి. సో ఒకసారి కొంచెం గట్టిగా క్లాస్ కూడా ఎంకరేజ్ చేస్తారా? క్లాస్ కూడా ఎంకరేజ్ చేస్తే మనకి ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఓకే సో ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేసింది ఒక సాంగ్తో అయితే మరి నేను డ్యాన్స్ అయితే చేస్తానండి. సో మరి సాంగ్ చేయాలంటే కొంచెం గట్టిగా క్లాస్ కూడా ఎంకరేజ్ చేస్తే మరి నేను సాంగ్ అయితే స్టార్ట్ చేస్తా. కొంచెం గట్టిగా. ఓకే ఆడియో. విశ్వాసల్లని చిరుగాలి మనసునే తాకెనే విశ్వాస వెచ్చని చలిమంటై దూరమే కాలినే విసిరేను పులపు విసిరేస్తుంటే నాలో ఏదో ఆశరగిందే కళ్ళకి చిన్న కళ్ళేరి నది నీతో పాటు ఎగురుందే
సో మనం కూడా ఈవినింగ్ టికెట్ అయితే గెలుచుకున్నారు. ఓకే, ఇప్పుడు ఏం లేదు. సో వీళ్ళకిలాగే మన బోట్ లో ఒక యంగ్ అండ్ డైనమిక్ సార్ అయితే ఉన్నారండి. సో ఒక సార్ని అయితే నేను డయాస్కి అయితే పిలుస్తాను. సార్ ఒకసారి వాళ్ళకి చైర్ అయితే ఇస్తాను. చైర్ సార్, ఒకసారి చైర్ కావాలి సార్. మీరు ఒకసారి లేకండి సార్. చైర్ కావాలి సార్. చైర్ సార్ కావాల్సిందే చైర్ సార్. ఓకేనా? సో మార్నింగ్ నుంచి మరి సార్ అయితే చాలా ఎనర్జిక్ గా ఉన్నారు కాబట్టి సార్ అయితే నేను పిలుస్తున్నానండి. సో ఆయన ఎవరో కాదు, ఈయనే. సార్ 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 మీరు నార్మల్గా వచ్చేస్తే సరిపోదు సార్. నీకు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ వేసి సార్ అక్కడికి వెళ్ళండి సార్. అరే ఓకే, మరి సార్ అయితే వస్తారండి. సో సార్ రావాలంటే కొంచెం మంచిగా మీరు అందరూ కూడా క్లాస్ కూడా ఎంకరేజ్ చేయాలి. మేడం ఓకే, ఒకసారి అందరూ కూడా హాయ్ చెప్పండి సార్. హాయ్ చెప్పి పక్క కూడా కూడా హాయ్ చెప్పండి. హాయ్. ఓకే, ఏం లేదు సార్, మరి మార్నింగ్ అయితే మీరు బోట్ ఎక్కినప్పుడు మిమ్మల్ని ఇద్దరు అప్సరసలు అయితే చూశారు సార్. ఇద్దరు అప్సరసలు చూసి సాగర్ మీద మనసు పడి ఆయన ఎప్పటి నుంచో కావాలని చెప్పి వెయిట్ చేస్తున్నారు కింద. సో ఎంటర్టైన్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేస్తాం. సో మీరు సార్ బాహుబలి 1 చూసారు కదా, 2 చూసారా? ఇప్పుడు బాహుబలి 3 చూపిస్తామన్నమాట. సార్ మీరు ఎప్పుడైనా థాయిలాండ్ వెళ్ళారు సార్? థాయిలాండ్ దొంగ వెళ్ళారు అయితే. బ్యాంకాక్ వెళ్ళారు సార్? బ్యాంకాక్. విజయవాడ వెళ్ళారా? స్పాకి వెళ్ళారా సార్? అంటే సాయంత్రం అయితే 7:30 తర్వాత. ఓకే సార్, ఏం లేదు సార్. సో ఏం లేదు, మరి మిమ్మల్ని మార్నింగ్ అయితే 3 అప్సరసలు చూసారు. 2 అప్సరసలు వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని కలవాలనుకుంటున్నారు. వాళ్ళ పేర్లు ఏంటంటే ఎల్లమ్మ పుల్లమ్మ అండి. సో ఎల్లమ్మ పుల్లమ్మ అని చెప్పేసి 2 అప్సరసలు సారగానే అయితే చూశారు. సో వాళ్ళైతే ఇప్పుడు మీకోసం వస్తున్నారు అనమాట. ఒకసారి కొంచెం గట్టిగా క్లాస్ కూడా ఎగరేస్తే బ్యాక్ సైడ్ నుంచి మీరైతే కాదు మేడం. కొంచెం కొంచెం గట్టిగా క్లాస్ అండి. సో నిజంగా చాలా బాగా చేస్తారు. ఇంకో సాంగ్ కి డాన్స్ చేస్తారా? ఇంకో సాంగ్ చేస్తారా? వెళ్ళి కూర్చోండి అమ్మా. ఓకే, ఒకసారి అందరూ కూడా మన బోట్కి లెఫ్ట్ లో చూస్తే కనుక ఒక కొండ అయితే కనిపిస్తుంది చూడండి. మన లెఫ్ట్ లో చూస్తే కనుక ఒక మనిషి నుదురు, ముక్కు, పెదలు, గడ్డం ఆకారంతో వెళ్ళకెత్తులా పడుకొని ఆకాశం వైపు చూస్తే అయితే ఉంటుందో అలాగా ఒక హ్యూమన్ ఫేస్ కట్ కనిపిస్తుందండి.
సో అందరూ కూడా చూస్తే కనుక ఒక హ్యూమన్ ఫేస్ కట్ అయితే కనిపిస్తుంది. ఒక మనిషి నిద్ర ముక్కు పెదవుల గడ్డం ఆకారంతో వెళ్ళగెత్త పడుకొని ఆకాశం వైపు చూస్తే ఎలా అయితే ఉంటుందో అలా ఒక హ్యూమన్ ఫేస్ కట్ కనిపిస్తుంది. మరి ఆయన ఎవరు కాదు, మనం చూడబోయేటువంటి పాపికొండలు ఏవైతే ఉన్నాయో ఆ పాపికొండలు పరిపాలించినటువంటి రాజుగా పిలువబడే వ్యక్తి పాపి వినాశుడు, పాపి అనే రాక్షసుడు అండి. సో ఈ గోదావరి మాదిగే పాపికొండ రాక్షసుడికి మధ్య జరిగిన యుద్ధం వల్ల పాపికొండ రాక్షసుని సంహరించిన తర్వాత ఆయన సగ భాగం వచ్చి ఇక్కడ పడిందని చెప్పేసి మనకి పురావస్తు శాఖ వాళ్ళు చెప్పడం అయితే జరిగిందండి. సో మనకి వెళ్ళబోయే కొండలు ఏవైతే ఉన్నాయో ఆ కొండలకి పాపికొండ అని చెప్పేసి ఎందుకు పిలుస్తారో అవి కూడా తెలుసుకున్న తర్వాత, సో ఈరోజు మన బోట్లో చాలా మంది యంగ్ బాయ్స్ ఉన్నారండి. యంగ్ బాయ్స్ అంటే మీరు కదా సార్ ఆయన. సో మన బోట్లో యంగ్ బాయ్స్ అంటే మీరు అనుకుంటున్నారేమో, అక్కడ ఉన్న చూడండి ఆయన యంగ్ బాయ్ అలా నిండుగా ఉంటుంది. ఆయన ఎవరో కాదు, ఆయనే. సో ఆయనే. సో ఒకసారి ఆయన పిలవండి సార్. పెళ్లి కొడుకు ఓకే సార్. సో ప్లీజ్ రిక్వెస్ట్ ఒకసారి రండి సార్. నేను ఆయన పిలుస్తున్నానని చెప్పేసి ఆయనకి అర్థం. ఇక్కడ పెద్ద పెద్ద సుడిగుండాలు అయితే ఏర్పడతాయి. ఇక్కడ పెద్ద పెద్ద సుడిగుండాలు అయితే ఏర్పడి ఎలా అంటే దేవిపుత్రుడు మూవీ చూసారండి. దేవిపుత్రుడు మూవీ మీరు చూడదు మేడం, ఇంటికి వెళ్ళిన చూడండి. సో యూట్యూబ్ వచ్చిన తర్వాత చూడండి లేకపోతే. సో దేవిపుత్రుడు మూవీలో ఎంత పెద్ద సుడిగుండాలు అయితే వస్తాయో అలాగా ఇక్కడ ఈ ప్లేస్ లో మనకి రైనీ సీజన్ లో ఫ్లడ్స్ ఉన్న సమయంలో అంత పెద్ద సుడిగుండాలు అయితే ఏర్పడతాయండి. సో వెరీ వెరీ డేంజరస్ ప్లేస్. సో ఈ ప్లేస్ వచ్చేసి కచ్చిలూరు అని పిలుస్తారండి. కచ్చిలూరు మందం అంటారు. మనకి రైట్ లో చూస్తే కనుక అక్కడ ఒక విలేజ్ అయితే ఉండేది, ఇప్పుడైతే లేదు. మనకి ఫ్లడ్స్ రావడం వల్ల ఆ విలేజ్ అనేది కూడా కొట్టుకుపోయింది. సో ఈ విలేజ్ పేరు వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చిలూరు అనే విలేజ్ అండి. సో ఈ అఖండ గౌతమి గోదావరి అత్యంత లోతైన ప్రదేశం, అలాగే ప్రమాదకరమైన ప్రదేశం అండి. సో ఇక్కడ మనకి ప్రెసెంట్ వచ్చేసి లోతు అనేది 300 అడుగుల లోతు ఉంటుంది ఈ ప్లేస్ లో. ఎగ్జాక్ట్ గా మనం క్రాస్ అయిన ప్లేస్ లో 300 అడుగుల లోతు అయితే ఉంటుంది. అలాగే అంత లోతులో కూడా అంటే మన ఏపీ టూరిజం వారు ఈ డెప్త్ ఇండికేటర్స్ ఉంటాయండి. సో ఇప్పుడైతే లేవు. ఇండికేటర్ లో ఉండడం వల్ల అంటే ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ఎక్కడెక్కడ ఏ ప్లేసుల్లో ఎంత లోతుందని చెప్పి మొత్తం కూడా సర్వే చేశారు. అలాగే ప్రాజెక్ట్ వారు చేసినటువంటి సర్వేలో మనకి ఇక్కడ 100 అడుగులు లోతుందని చెప్పేసి మనకి నార్మల్ డేస్ లోనే 300 అడుగులు లోతుందని చెప్పేసి తెలిసింది. అలాగే అంత లోతులో కూడా మనకి ఒక శివాలయం ఉందండి. అండర్ గ్రౌండ్ వాటర్ లో ఒక శివాలయం అయితే ఉందని చెప్పేసి మనకి పురావస్తు శాఖ వారు చేసిన తవ్వకాల్లోని అలాగే ప్రాజెక్ట్ వారు జరిపిన సర్వే ద్వారా మనకి అండర్ గ్రౌండ్ వాటర్ లో ఒక శివాలయం ఉందని చెప్పేసి. కోర్టు నడుపుతున్నా మీ పేరు మంజు అంత మటన్ చేద్దాం. ఎక్కడి నుంచి అండి? భాష. ఓకే ఎక్కడి నుంచి? భాష్య. ఓకే భాష్య గారు. ఓకే ఎక్కడి నుంచి మేడం? గుంటూరు నుంచి వచ్చారు. గుంటూరు నుంచి చాలా వేడిగా ఉంది మేడం. మీరు కూడా రాలేదు. ఓకే సూపర్ వ్యూ. ఓకే నెక్స్ట్ మరి మన బోట్లో ప్రభాస్ గారు ఉన్నారు.
ఓకే సార్, చూడండి మన బోర్డు అయితే పాపికొండలోకి ఎంటర్ అవుతుంది. మన బోర్డుకి లెఫ్ట్ నుండి రైట్ నుండి కనిపించే వ్యూ పాయింట్ పాపికొండలు పాపిడికొండలు. అలాగే ఇంకేమైనా సరే లంచ్ చేస్తున్నట్టు కనుక లాస్ట్ సౌండ్ తగ్గించుకో. ఈసారి కొట్టానంటే గొంతులోని జరుపు రావడానికి 5 ఏళ్లు పట్టుద్ది. నిజమా మాస్టర్? గురువు గారు అంటూనే ఇలా 2 సార్లు మీరు పక్కకి వెళ్ళిపోతారు అలాగా. ఓకే, ఒకసారి మిడిల్లో ఉండండి సార్. మీరు ఇలా రండి సార్. మీరు ఆయనకి సెపరేట్, మీకులాగా సెపరేట్ ఉంటుంది మొత్తం. ఎవరైనా మేడం గారు చెప్పారు కదా, ఎక్కడండి బాజీ గారు. సో ఓకే, సో మన బోట్లో ఒక పెద్ద వ్యక్తి అయితే ఉన్నారు. ఒకసారి సార్ మీరు రండి సార్ వీళ్ళ కోసం. ఒకసారి లెక్చరర్ గారా సార్? లెక్చరర్ గారు అయితే మామూలుగా జస్ట్ మీతో డ్యాన్స్ అయితే కాదండి, జస్ట్ నార్మల్గా పిలుస్తాం. సో సార్ చూడండి, మీతో అయితే వీళ్ళతో డ్యాన్స్ అయితే చేయించండి. సో చూడండి, ఇంట్రొడక్షన్ కోసం మాత్రం పిలుస్తున్నాను. ఒకసారి రండి సార్. ఒకసారి సార్ వస్తే కొంచెం గట్టిగా వేసుకోమని ఆడియో. సార్కి మాత్రం మంచి మాసే అది. రండి సార్. కమాన్ రెడీ. ఓకే ఆడియో. ఓకే సార్, ఫోన్ అవ్వండి సార్. అరే తీసుకెళ్ళాం మనం పుచ్చుకోండి, ఒకసారి పుచ్చుకోండి. ఓకే సార్, ఏం లేదు సార్. అలా చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ బిడ్డలతో సమానం కాబట్టి ఒకసారి అందరికీ కూడా హాయ్ చెప్పేసి బాయ్ చెప్పేసి వెళ్ళిపోవడం. ఓకేనా సార్? ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు? వెంకటస్వామి గారు. మీరు ఎక్కడి నుంచి సార్? గుంటూరు నుంచి అండి. ఓకే, మీరు ప్రిన్సిపల్గా మీరు చెప్తున్నారు కాబట్టి ఫ్యాకల్టీ. ఓకే సార్, ఎలా నుంచండి. ఓకే, జస్ట్ ఫోటోస్ అండి అంతే, ఫొటోస్ కోసమే పిలిచాను అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో తీసే ముందు మిగతా వాళ్ళ పేరు కూడా తెలుసుకుందాం. సార్ మీ పేరు సార్? త్రినాథ సార్. ఓకే, నాకు తేడాగా అనిపించింది సార్. ఓకే సార్, మీరు ఎక్కడి నుంచి? గుంటూరు. సార్ మీరు? రమేష్ గారు. ఎక్కడి నుంచి సార్? గుంటూరు. సార్ మీ పేరు సార్? హరిబాబు గారు. మీరు ఎక్కడి నుంచి? మంచి మిరపకాయలా ఉన్నారు సార్. సార్ మీ పేరు హరీష్ కాకుండా మిరపకాయలు పెట్టుంటే బాగుంది. ఓకే సార్, ఏం లేదు, చాలా తక్కువ ఉన్నారు నీలో. థ్యాంక్ యూ, దాచాం ఇంకా. ఓకే, ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఇలా హాయ్ చెప్పండి సార్. హాయ్. చెయ్యిలా ఉంచండి సార్, చెయ్యిలోకి ఉంచండి. ఏం లేదు సార్, నేను ఏదైతే చెప్తాను అలా చెప్పండి. చిన్న ఎక్సర్సైజెస్ అన్నమాట. ఓకేనా? ఇలా ఉండండి, ఎంజాయ్ అనండి సార్. మీరు కూడా సార్ ఇలా చూడండి, ఎంజాయ్ అంతే సార్. ఓకే సార్, ఏం లేదు. ఇటు కొండలు పాపి కొండలు. Oh
పొట్టి పిల్ల పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా పొట్టి పిల్ల పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల పొట్టి పిల్ల పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా పొట్టి పిల్ల పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల జల్ది సెట్ అయిపోవే కళ్ళు లొట్టి పక్కన కార పూసలెక్క మన జోడి మస్తుంటదే ఏ చెప్పలేదే ఇంతకన్నా చెప్పలేదే సమ్మక్కకు సారక్కకు ముక్కు మొక్కుకున్నారే పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా పొట్టి పిల్ల పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల పొట్టి పిల్ల పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా పొట్టి పిల్ల పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల ఏం మస్తుగా ఉంది ఇల్లు కుషేగా ఉంది బుజ్జి మేక పిల్లల చుట్టాల నడుమ కలియ తిరుగుతా సిగ్గైతా ఉందే పెళ్లి కొడుకోలేని పక్క కూర్చొని ఉన్నట్టు కల నేను కంటే చిట్టి చేతులలా ఎర్ర మైదాకు నై ఉంటానే కొట్టుకున్నా తిట్టుకున్నా చెప్పినట్టు ఇంటేనే పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా పొట్టి పిల్ల పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల పొట్టి పిల్ల పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా పొట్టి పిల్ల పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల జిల్లా వియలపురం మండలం అండి. సో ఇక్కడి నుంచి మనకి దేవీపట్నం మండలం కాదు, వియలపురం మండలం వస్తుంది. అలాగే కొల్లూరు అనే విలేజ్ అన్నమాట. ఈ విలేజ్ పేరు వచ్చేసి కొల్లూరు. సో ఈ కొల్లూరు ఎంత ఫేమస్ అంటే ఇలా పాపికొండకు విజిట్ చేసే గెస్ట్లు ఎవరైతే ఉంటారో సో ప్రతి ఒక్కరు కూడా ఈ పాపికొండలో అందాల్లోని 1 డే కానీ 2 డే కానీ నైట్ స్టే చేయాలని అనుకుంటారన్నమాట. అంటే ఈ పాపికొండలో ఒక రోజు గడపాలనుకుంటారు. సో అలా గడపాలనుకున్న వాళ్ళకి ఇక్కడ ఈ పాపికొండలో మనకి స్టే చేయడానికి రిసార్ట్స్ అయితే ఉన్నాయండి. నైట్ హాల్ రిసార్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో కొల్లూరు రిసార్ట్స్ అండి మీకు అక్కడ పైన కనిపిస్తున్నాయని చెప్పేసి అది హట్స్ అయితే అనుకోకండి, అవి రిసార్ట్స్ అయితే కాదు. దాని బ్యాక్ సైడ్ మనకి రిసార్ట్స్ అయితే ఉంటాయి. అక్కడ ఫ్రంట్ కనిపించి అవి మేనేజ్మెంట్ మన లాస్ట్ డెస్టినేషన్ పాయింట్ పేరంటాలపల్లి అనే విలేజ్కి అయితే చేరుకుంటామండి. సో ఆ విలేజ్ లో మనకు ఒక టెంపుల్ అయితే ఫేమస్ గా ఒక టెంపుల్ అయితే ఉంది. సో ఆ టెంపుల్ కి ఎవరైనా సరే వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. సో మన బోట్ వచ్చేసి అక్కడ ఒక 20 మినిట్స్ అయితే ఆపడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాలో అక్కడ ఉన్న ఆ టెంపుల్ కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సుగనమలని కాకి కొండలు లేఖని గుండెలు పాట పట్టిందో పిడి గుండెలు ఏటి పాయలు గుంటి పడవలు ఈడు నవ్విందో ఈడు రంగులు పులమె పిల్ల అమ్మాయి కళ్ళో చెరేది ఎల్లా పులమె పిల్ల. ఓకే సార్ చూడండి మన బోట్కి ఆపోజిట్ లో ఒక బోట్ వస్తుంది. అది కూడా మన ఏపీ టూరిజం వాళ్ళు వచ్చి ఆ బోట్ వాళ్ళకి హాయ్ చెప్పండి. హాయ్ అమ్మా బాయ్. ఓకే సార్ మరి ఆ బోట్ వచ్చేసి భద్రాచలం నుంచి వస్తున్న బోట్ అండి. మనకి రిటర్న్ అవుతున్న బోట్ అయితే కాదు. భద్రాచలం నుంచి అంటే డైరెక్ట్గా భద్రాచలం నుంచి వచ్చిన బోట్ అయితే కాదు. సో అందులో ఉన్న వాళ్ళందరూ కూడా బస్సు మీద భద్రాచలం నుంచి పోచవరం ఒక విలేజ్ తీసుకొచ్చి అక్కడి నుంచి బోట్ మీద ఈ పాపికొండలోకి తీసుకురావడం అయితే జరుగుతుందండి. బోట్ మీద వాళ్ళు పోచవరం విలేజ్ నుంచి పాపికొండకు ఒక 30 కిలోమీటర్స్ జర్నీ అయితే ఉంటుంది బోట్ మీద.
సో 30 కిలోమీటర్స్ మరి బోట్ జర్నీ చేస్తారు. అలాగే రిటర్న్ జర్నీ ఇంకో 30 కిలోమీటర్స్ పెడతారు. టోటల్గా 60 కిలోమీటర్స్ మరి వాళ్ళైతే జర్నీ చేస్తారండి. మరి ఏదైతే ఇందిరా సాగర్గా పిలువబడుతున్న పోలవరం ప్రాజెక్ట్ డ్యామ్ ఏదైతే ఉందో అది వాళ్ళైతే చూడడానికి అయితే అవ్వదు. సో వాళ్ళకి అటు నుంచి ఇలా పాపికొండలో అయితే తీసుకొచ్చి ఇవే పాపికొండలు అని చెప్పి చూపించి మళ్ళీ రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తారనమాట. మనం టోటల్గా 130 కిలోమీటర్స్ మరి ఎక్కడ గోధుమ గోధుమతో మనం జర్నీ చేస్తున్నాం ఈరోజు. అదే ఒకసారి చూస్తే బోట్కి రైట్లో చూస్తే ఒక విలేజ్ అయితే ఉంది. ఈ విలేజ్ పేరు వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా విఎల్పురం మండలం కొండేపూడి అనే విలేజ్. సో మరి ఈ విలేజ్కి ఎటువంటి రోడ్వే కానీ పవర్ సప్లై కానీ ఏపీఎస్ఆర్టీసీ బస్సులపై కానీ స్కూలు అలాగే ఒక హాస్పిటల్ ఇలాంటివి ఏమీ లేవండి. సో అదొక చిన్న ట్రైబల్ ఏరియా. ఈ కొండల్లో ఇక్కడ ఉండే ట్రైబ్స్ అందరూ బాయ్. ఓకే, సో టెంపుల్కి వెళ్ళే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి కింద హాల్లోకి వచ్చి కూర్చుంటే కనుక మరి టెంపుల్కి వెళ్ళొచ్చు మీరు కూడా. సో ఎవరైనా సరే కాళ్ళు నొప్పులు ఉంటే దయచేసి బోట్లోనే ఉండిపోండి. ఎందుకంటే ఇక్కడ స్టెప్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకు పైకి ఎక్కడానికి ఇబ్బంది అయితే ఉంటుంది. సో దయచేసి టెంపుల్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే వెళ్ళగలనుకుంటే వాళ్ళు మాత్రం కిందకి రావాలండి. నాకు అంటే బోట్ ఆపేటప్పుడు దయచేసి ఎవరు కూడా రైలింగ్ సైడ్ నిలబడద్దండి. ఎందుకంటే బోటు పక్క పక్కన అవుతాయి. అటువంటి సమయంలో మన బోటు పక్క బోటు క్లిప్ పెట్టుకుంటాయండి. చూడండి సార్, బోట్ వచ్చేసి 20 మినిట్స్ అయితే ఆపడం అయితే జరుగుతుందండి. 20 నిమిషాలు బోట్ అయితే ఆపుతారు. పైన కనిపిస్తున్న స్టెప్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, అవేనండి స్టెప్స్. సో ఆ స్టెప్స్ ఎక్కితే కనుక మీరు పైకి వెళ్తే వెళ్ళిపోవచ్చు. ఎవరైనా కాల్ నొప్పులు ఉంటే దయచేసి బోట్లో ఉండిపోండి. ఓకే, చూడండి పైన స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్స్ ఎవరైతే ఎక్కగలనుకుంటే వాళ్ళు టెంపుల్కి వెళ్ళొచ్చు. సో ఎవరు కూడా ఇక్కడ టైం వేస్ట్ చేయొద్దండి. మీరు ఎంత ఫాస్ట్ చేస్తే అంత ఫాస్ట్గా మనకి రిటర్న్ జర్నీ కూడా స్టార్ట్ అవుతుంది. మీరు లేట్ చేస్తే మీకే ఇబ్బంది అవుతుందండి, రిటర్న్ జర్నీ ఇబ్బంది. పాపికొండలు డెస్టినేషన్ పాయింట్. ఓన్లీ 20 మినిట్స్. మీరు కూడా లేట్ చేయొద్దు. మన గాయత్రి 1 బోటోలో ఫాస్ట్ వచ్చింది. వెళ్ళాలి సార్, ఫాస్ట్ వెళ్ళాలి. ఫాస్ట్ వెళ్ళాలి, ఎవరు కూడా లేట్ చేయొద్దు. మీకు ఇచ్చే టైం అవ్వాలి 20 మినిట్స్. ఫాస్ట్ వెళ్ళాలి కదా. మీరు గుడికి వెళ్ళొచ్చండి. లగేజ్ ఏమైనా ఉంటే కనుక ఆరోగ్య బొట్టు పెట్టుకొని గుడికి వెళ్ళాలంటే గుడికి వెళ్ళాలి. సార్ ఎవరు కూడా లేట్ చేయవచ్చు. ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఫాస్ట్ వచ్చేసారు. సార్ వెళ్ళాలి సార్, ఫాస్ట్ వెళ్ళాలి. పాపికొండల్లో ఉన్నటువంటి పేరంటంపల్లి గ్రామ శివాలయం శ్రీ రామకృష్ణ మునివాట. సెలవు. మీరు కోయిలా గోండ్లమ్మా? కొండరెడ్డి. నీ పేరమ్మా? సుమిత్ర. మంచి పేరమ్మా. ఏం చదువుకున్నావు?
ఇంటర్మీడియట్. డిగ్రీ చదవలేదా? డిగ్రీకి ఇంకా డిగ్రీ వెళ్ళాలా? వెరీ గుడ్. బిజినెస్ బాగానే ఉందా? బాగా జరుగుతుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇక్కడ కొండరెడ్లు వీళ్ళు ఈ వెదురుతో రకరకాల ఆర్టికల్స్ తయారు చేశారు. చాలా మంచి ఆర్టికల్స్ ఇవి. చక్కడ ఆర్టికల్స్, తేనె అమ్ముతున్నారు, కుంకుడుకాయలు అమ్ముతున్నారు. ఇది జీడిపళ్ళు. టేస్టీ టేస్టీ. ఎన్ని ఎకరాలు ఉందమ్మా నీకు? ఎన్ని చెట్లు? ఎన్ని ఎకరాలు? కోట ప్రాంతంలో 3 తోటలు ఉన్నాయి. సంవత్సర ఆదాయం ఎంత వస్తుంది? డబ్బులు రావా? అమ్ముకోవా? ఈ పిక్కలు వచ్చినాయి, పిక్కలు అమ్ముకుంటావా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఎంతమంది ఉంటారు ఈ ఊళ్ళో పేరంటంపల్లిలో? 70 కుటుంబాలు. వెరీ గుడ్, నైస్. పాపికొంటల దగ్గర పేరంటంపల్లి. తేనె. మీరు గోండులమ్మా? గోండుల గుత్తుకోయిలా? కొండరెడ్లు. వెరీ గుడ్. కొండరెడ్లు. కొండరెడ్లు హిస్టారికల్, అది చాలా ఇంపార్టెంట్.
తీరగా ఒక జన్మ ఎందుకీనాడు ఓకే సో కింద వాళ్ళు కూడా పైకి వెళ్ళి కూర్చోవచ్చు. గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో గేమ్ లో రూల్స్ తెలియని వాళ్ళకి అందరికీ కూడా గేమ్ రూల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే టికెట్స్ తీసుకుని మా వాళ్ళు వస్తారండి. గేమ్ మొత్తం కూడా 5 ప్రైజెస్ ఉంటాయి అన్నమాట. 5 ప్రైజెస్ అంటే 5 ప్రైజెస్ కూడా మీకు కళామందిర్ నుంచి పట్టుకుంటే పట్టు చీర, వదిలేస్తే కాటన్ చీర అనే ఒక ప్రైజ్ కూడా ఉందండి. కళామందిర్ నుంచి తీసుకొచ్చామన్నమాట. అటువంటి ప్రైజ్లే ఉండవు సార్ కంగారు పట్టు. సో అటువంటి ప్రైజ్లే ఉండవు. సో హౌస్ మేము మీ దగ్గరికి తీసుకొచ్చే టికెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టికెట్స్ అనేది కూడా మీరు పర్చేస్ చేయాలి, అంటే కొనాలన్నమాట. సో ఆ టికెట్స్ కొన్న తర్వాత వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మొత్తం కూడా కలెక్ట్ చేసి 5 ప్రైజెస్ కింద డివైడ్ చేసి ఆ డివైడ్ అయిన ఆ 5 ప్రైజెస్ కూడా మీకే ప్రైజ్ మనీ కింద ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ప్రైజ్ మనీ కింద ఇవ్వడం జరుగుతుంది. మొత్తం కూడా టోటల్గా 5 ప్రైజెస్ ఉంటాయి. జల్దీ 5, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్. ఓకే, సో గేమ్ స్టార్ట్ చేస్తున్నాండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా ఒకసారి నేను చెప్పింది చెప్పాలి, ఓకేనా? నేను చెప్పింది మీరు అందరూ
నెంబర్స్ వస్తే మీ టికెట్ ఉన్న అన్ని నెంబర్లు అయిపోయి మీరే విన్నర్ అయ్యే అవకాశం ఉంది. ఓకే రెడీయా? ఓకే స్టార్ట్ చేయండి. గోవిందా 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 గోవిందా. పోలవరం డ్యామ్. పోలవరం డ్యామ్.
పోలవరం డ్యామ్. రిటర్న్ టు పాపికొండల నుంచి సమానం చేయండి. ఫెస్టివల్ ఆలోచన అందరూ కూడా హ్యాపీ జర్నీ అండ్ సేఫ్ జర్నీ అందరూ కూడా. బాయ్ బాయ్. తిరిగి పాపికొండల నుంచి తిరిగి వచ్చేసాం. బాయ్ బాయ్. హాయ్ నుంచి ఫోన్ వచ్చింది. ఖల్లీదిని మాట్లాడుతున్నాను. నా గురించి తెలీదా నీకు? సరే మీ ఇంట్లో ఉన్నాడా లేడా? సోలాపూర్ ఉల్లిపాయలు, ఉల్లిపాయలు, 4 కేజీలు ఉల్లిపాయలు మా బండిలో చల్లుతున్నారు. ఓకే, సో వెళ్ళండి. పైన చూడండి. సో జాలి చేసుకుని